హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇది మేము రెగ్యులర్గా చేసుకుంటామండి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్లో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 1 కిలో చికెన్కి నేను ఇక్కడ 1/2 కిలో వరకు బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే 1 కిలో చికెన్కి 1 కిలో బియ్యం అయినా తీసుకోవచ్చు. బియ్యంని ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 బిర్యానీ ఆకులు, ఒక 10 వరకు మిరియాలు, ఒక 5-6 వరకు ఇలాచిని దంచి వేసుకోవాలి. తర్వాత ఒక మరాఠీ మొగ్గ, 2 ఇంచుల వరకు చెక్క, ఒక 5-6 వరకు లవంగాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఈ బిర్యానీలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 6 వరకు పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి ఒక 5 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనం అన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి, అడుగు పడుతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు ఫుల్గా టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. టమాటా కొద్దిగా మగ్గింది కదా. ఈ టైంలో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. మనం అప్పుడే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 కప్పు ఫుల్గా పెరుగు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ఈ పొడులన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. నీరు కొద్దిగా వచ్చింది కదా. ఈ టైంలో కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. చికెన్ బాగా ఉడికిపోయింది. ఒక ముక్క తీసి చూపిస్తాను. మనం ఇప్పుడు నీరు పోసుకుందామండి. ఏ గిన్నెతో అయితే మనం బియ్యం కొలుచుకుంటామో అదే గిన్నెతో 2 గిన్నెల వరకు నీరు పోసుకోవాలండి. నీరు పోసిన తర్వాత బాగా కలిపి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. మూత పెట్టి నీరు మరిగేంత వరకు ఉడికించుకుందాము. మూత తీసి చూపిస్తాను చూడండి. నీరు మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుందామండి. నీరు లేకుండా బియ్యం మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి మూత పెట్టి.
ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అని చేసి చూపిస్తానండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. నీరు సగం వరకు ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. బియ్యం బాగా దగ్గర పడ్డాయి. ఈ టైంలో మనం ఒక స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత తవా ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టుకొని దానిపైన కుక్కర్ పెట్టి ఉడికించుకుందామండి. ఇలా చేయడం వల్ల కింద అంటకుండా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. చూసారు కదండి, నీరు ఆల్మోస్ట్ అలంతా ఇంకిపోయింది. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి. నీరంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే పెట్టుకుందామండి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ బిర్యానీ ఇప్పుడు చూడడానికి ముద్దలాగా ఉంది కదండి. ఇది ఎలాగైతే కొద్దిగా కూల్ అవుతుందో అప్పుడు పొడి పొడిగా తయారవుతుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి.